నా పేరు నడిపల్లి శ్రీధర్రావు, హన్మకొండ జిల్లా దివ్యాంగుల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ. ఎందుకున్నారు? ఇక్కడ హరీష్ రావు గారిని కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దివ్యాంగులను మోసం చేస్తుంది, అన్యాయం చేస్తుంది. అన్యాయం పట్ల సారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని దాని పరంగా మీ సమావేశం అవడం జరిగింది. అంటే మీకు పింఛని ఇస్తలేడా? మాకు పింఛన్ ఇస్తాడు. మా దివ్యాంగుల నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొలి కేబినెట్ మీటింగ్ లోనే మా దివ్యాంగుల అడగకముందే మా సమస్యలన్నీ తీర్చిన వ్యక్తి కేసీఆర్ సార్. ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అధికారం ఎక్కే ముందు మేనిఫెస్టోలో అటు సూర్యుడు ఇటు పొడిచిన దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తా, ఫస్ట్ సంతకం వాళ్ళ ఫైల్ మీదనే పెడతా అని చెప్పిండు. మా సమస్యలు మేము దృష్టి తీసుకపోతే ఈ పింఛన్తో పాటు మీకున్న సమస్యలన్నీ, మీ ప్రధాన సమస్యలన్నీ ఇస్తా, స్థానిక సంస్థల్లో 5% రిజర్వేషన్ ప్రకటిస్తాను, అండ్ ప్లస్ మళ్ళీ ఇంకోటి బ్యాక్లాగ్ పోస్టులు మీకు వెంటనే భర్తీ చేస్తా, మీ బడ్జెట్ ను పెంచుతాను. ఇప్పుడు మా వికలాంగుల శాఖ అనేది స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనమై ఉన్నది. మీకు సపరేట్ శాఖ చేసి సపరేట్ ఆఫీసర్లను పెట్టి మీ సమస్యలు తీరుస్తాను అని చెప్పిండు. అన్ని హామీలు ఇచ్చిండు, మమ్మల్ని మభ్య పెట్టిండు, మోసం చేసి అసలు యాక్చువల్ గా ఆ బడుగు బలైన వర్గాల్లో అట్టడిన వర్గం మాది. మేము ఇబ్బంది పడతాం, లేస్తే దినదినగండంగా మేము ఇబ్బంది పడతాం. మా సమస్యలు అనేది తెలుసు. ఆ ప్రభుత్వం అనేది కన్న తండ్రి లెక్క ఆదుకోవాల్సింది పోయి మమ్మల్ని అధికారంలోకి వచ్చినాక ఎప్పుడైతే హామీ ఇచ్చిండో ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెడతా అని ఆ సమస్యల్ని పక్కకు పెట్టిండు. మేనిఫెస్టోలో లేని హామీలను మహిళలకు, వేరే వర్గాలకు, అంటే వాళ్ళ మీద మాకు కోపం లేదు, కానీ ముందుగా ఆదుకోవాల్సింది మమ్మల్ని. మాకు సమస్య ఉంటే మమ్మల్ని ఆదుకోవాల్సింది మహిళలు అని చెప్పి వృధాగా ప్రభుత్వ పథకాలని ఆయన స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రకటించి ఇష్టం ఉన్నట్టు గవర్నమెంట్ సొమ్ముని చేసి మా వికలాంగులకు వచ్చేసరికి మాకు బడ్జెట్ లేదు, మీరు ఆగండి, అర్థం చేసుకోండి, అవసరం లేని పథకాలన్నీ అనవసరమైన బడ్జెట్ లేదని ఇప్పుడు గాంధీ విగ్రహం 5,000 కోట్లతో నిర్మిస్తున్నాడు. గాంధీ విగ్రహం గాంధీ ఎవరికి తెలియదండి, గాంధీ ఎవరికి తెలియదు. గాంధీ గారు జాతిపిత. ఈయన కొత్తగా వచ్చి ఆయన విగ్రహం పెట్టి ఆయన చేసేది ఏమున్నది? ఆయన చేయాలనా? ఆయన కావాలంటే చేయాలంటే సోనియా గాంధీ విగ్రహం పోయి ఢిల్లీలో పెట్టుకోమంటే అక్కడ వాళ్ళ కళ్ళ దగ్గర మోకరిల్లమని చెప్పండి. అంతేగాని ఇక్కడ నువ్వు లేనిపోని హామీలు ఇచ్చి, శాతగాని హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసి నీ రాజకీయ స్వలాభం కోసం ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కానీ, ఈ మన మొన్న వచ్చిన మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచి అది గెలుపు కాదు. నువ్వు నైతికంగా అది నువ్వు గెలిచినట్టు కాదు. దొంగ ఓట్లతో గెలిచి రావాల్సిన సీట్లను కూడా నువ్వు కొట్టుకపోయినావు. సరే, మమ్మల్ని నువ్వు ఆదుకోవాల్సింది. మేము నమ్మి ఓటేస్తే మేము ఎందుకు వేసినా మా బతుకులు మారుతాయనే కదా. నమ్మి ఓటేస్తే మమ్మల్ని నిండా ముంచినావు. మళ్ళీ ఇప్పుడు పోతే ఏమంటాడు? అవసరమా? ఇస్తే పోరాదా? సరిపోతలేవానే? ఇట్లా తీసి పారేస్తున్నాడు. మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, ఎవరు స్పందన లేదు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా స్పందన లేదు. అసలు అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు లేదు అని కేరళకు 100 కోట్లు పంపిస్తున్నాడు ఎలక్షన్కి. 1000 కోట్లు పంపించాడు కేరళకు. 1000 కోట్లు ఎలక్షన్స్, అది ఎక్కడి ప్రజాస్వామ్యం కదా? ఈయన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? ఏమన్నా అంటే పేదల ఇండ్ల మీద పడతాడు, పేదల ఇళ్ళ మీద పడతాడు. మరి బలిసిన వాళ్ళ ఇళ్ళ మీద పడమాను. న్యాయం చేస్తే అందరికీ న్యాయం చేయాలి, అందరికీ సమానంగా న్యాయం చూడాలి. మేము నీకు సీఎం పదవి అంటే నువ్వు చెప్పే మాట 4.5 కోట్ల ప్రజలకి ఏంటిది? అది మన మంచి రాజమార్గం. అది అంటే మా బతుకులు మారుతాయి, అంతే కదా. అట్లాంటిది మీరు మహిళలకు అడగక ముందే అన్నీ ఏంటి అవసరం లేదు, ఉచిత బస్సు ప్రయాణం తీసేయండిరా బాబు, మాకు అద్దురా బాబు అని వాళ్ళు మొత్తుకున్నా కూడా అది వినకుండా దాంతో పాటు ఇంకా ఏదో క్యాంటీన్లని, ఇంద్రమ్మ క్యాంటీన్లని, డ్వాక్రా మహిళలకు పావుల వడ్డీకి రుణాలని చెప్పి చీరలని, ఇవంతా అంటే వాళ్ళకు అన్నీ మంచి సమానంగా అన్నీ ఉన్నాయి, అంతా వాళ్ళు చేసుకోగలుగుతారు. అయినా కూడా వాళ్ళకే పథకాలు ఇస్తాను. మాకు ఇవ్వండిరా బాబు, నువ్వు ఇచ్చిన హామీలు మాకు ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి, మా బతుకులు మార్చండి అంటే మమ్మల్ని మాత్రం గాలి. మీకు చెప్పింది పథకాలు ఏం అమలు కాలేదా? మాకు చెప్పిన పథకాలు ఏం అమలు కాలేదు, ఒక్కటి కూడా అమలు కాలేదు, ఏదీ లేదు. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు 4,000 ఉందా మీకు? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 500 నుంచి 1,500 చేసిండు. 1,500 నుంచి మేము అడగకముందే మళ్ళా 2.5 ఏళ్ళ ఫస్ట్ వచ్చిన ప్రభుత్వం వచ్చినప్పుడు తొలి క్యాబినెట్ మీటింగ్లోనే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి క్యాబినెట్ మీటింగ్లోనే మేము అడగకముందే 1,500 ఇచ్చిండు. మళ్ళీ ఒక 2 ఇయర్స్ ఆగి 3,000 చేసిండు. మళ్ళీ రీసెంట్గా మంచిర్యాల సభలో మేము అడగకముందే 1,000 పెంచిండు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డిని 6,000 ఇవ్వని అడిగిలా? మేము అడగలేదు. అది మాకు ఈ సమస్యలు ఉన్నాయి, తీర్చండి, మమ్మల్ని ఆదుకోండి అని మేము చెప్పినాం. అన్న ప్రకారం ఆయన ఏం చేసిండు? ఆయన ఓట్ల కోసం అధికారం ఎక్కాలి, ఎట్లనైనా గద్దెనెక్కాలని చెప్పి కనీస మానవత్వం లేకుండా దివ్యాంగులను మోసం చేసి, అసలు నీకు అది నువ్వు ఎట్లా తిరుగుతానో బయట నీకు కనబడతలేవా? ఇది నీకు అన్ని రిపోర్ట్స్ ఉంటాయి, నీకు అన్నీ తెలుసు.
ఇది ఈ మేము దీనికి తీవ్రంగా ఏం 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 చెప్పాలనుకుంటారు మీరు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా నువ్వు మనిషి అయితే మానవత్వంతో నీకు ఉంటే ఒక తండ్రి స్థానంలో ఉన్నావు, ప్రభుత్వ పెద్దవి, నువ్వు సీఎం, ఇవి సీఎం అంటే నువ్వు ఆదుకోవాలి, బాధ్యత ఆదుకోవడం మీ బాధ్యత. నువ్వు అనవసరమైన పథకాలు తీసేసి మా దివ్యాంగులకు వెంటనే మా ప్రధాన డిమాండ్లు ఉన్నాయి, మా సమస్యలు తీర్చండి. ఒకటి ఫస్ట్ పాయింట్, మా దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు పింఛన్ పెంచాలి. రెండోది, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు 5% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి మేనిఫెస్టోలో వాళ్ళే పెట్టిండ్రు, అది మాకు వెంటనే అమలు చేయాలి. ఇంకోటి, మా బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి, చాలామంది ఇప్పటికి ఏజ్ అయిపోయింది, ఆత్మహత్యలు చేసుకున్నారు. దిక్కు దివాను నేను ఇచ్చే పింఛన్ మాకు సరిపోదు, కానీ ఏంటంటే అది ఇవ్వాలి అంతే, బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. 4వ డిమాండ్ వచ్చేసి దివ్యాంగులకు ఆరోగ్య బీమా కల్పించాలి. మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎట్లుంటో మీకు తెలుసు, ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు, ప్రైవేట్ ఇన్సూరెన్స్లు కూడా మీరు డిజబిలిటీ కదా మీకు జల్లే అంటున్నాయి. అంటే నార్మల్ పర్సన్స్కి ఏమో తల వెంట్రుక నుండి కాలు వరకు, గోటి వరకు ఏమైనా కూడా వాళ్ళకు ఇన్సూరెన్స్ వెళ్తుంది. జస్ట్ డిజబిలిటీ పేరుతోటి మీకు ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ వాళ్ళే డిసైడ్ చేసుకొని వాళ్ళు మాకు బీమా వర్తించట్లేదు. దానికి చాలామంది దివ్యాంగుల మీద సఫర్ అవుతున్నారు. మాకు ఇంకా ప్రభుత్వ, ప్రైవేటు ఈ ఆఫీసులలో, సంస్థలలో అనుకూల ప్రవేశం, ర్యాంపులు ఏర్పాటు చేయాలి, అనుకూల ప్రవేశం, స్పెషల్ అటెండర్ని పెట్టాలి మాకు. అండ్ ఇంకోటి, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలి. గృహ నిర్మాణ పథకంలో వికలాంగులకు అనుకూలంగా ఉన్న ఇళ్లను కేటాయించాలి. మన వికలాంగుల కాలనీ ఒకటి కేటాయించాలి. దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహకం 5 లక్షలకు పెంచాలి. ఇది మాకు వెంటనే అమలు చేయాలి. ఇప్పుడు ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాలకు మాకు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం.